మేధస్సు, fourth one self awareness, నాలుగవదిగా సెల్ఫ్ అవేర్నెస్ అంటే సంరక్షణ, ఆత్మ స్వయం సంరక్షణ. so fifth one ability to speak. ఐదవది ఏమిటి అంటే మాట్లాడుటకు గల సామర్థ్యము. Last week first classes I explain everything, 5 points I explained very clearly. పోయిన వారము ఆ మొదటి క్లాస్లో ఈ 5 విషయాలను గురించి నేను మీకు చాలా సంక్షిప్తంగా వివరించాను. So the spirit also same 5 qualities. అదే విధంగా ఈ డీమన్స్, not only the spirit, ఆత్మ విషయానికి వచ్చినప్పుడు కూడా 5 విషయాలు ఇలా కామన్ గా ఉంటాయి. okay, సరేనా? the human have the body. మనుషుడు అని చెప్పినప్పుడు శరీరం అనేది మనుషునికి ఉంది. Simply I say the person with body, అంటే శరీరము కలిగి ఉన్న వ్యక్తి అని చెప్తున్నాను. okay, సరేనా? మానవుని విషయానికి వస్తే it's called a human. హ్యూమన్, మానవుడు అని పిలువబడుతున్నాడు. Man or woman, అది స్త్రీ అయినా పురుషుడైనా హ్యూమన్, మానవుడు. okay, we all have the body. మనందరము కూడా శరీరాలు కలిగి ఉన్నాం. So in our personality, మన యొక్క వ్యక్తిత్వములో we have will, మనకు చిత్తం ఉంది, we have emotion, భావోద్వేగాలు ఉన్నాయి, we have intelligence, మూడవదిగా మేధస్సు అనేది ఉంది, we have self awareness, నాలుగవదిగా ఈ యొక్క స్వయం. okay, understand? అర్థమవుతుందా? we have the body. ఇప్పుడు మానవునిగా మనకు శరీరం అనేది ఉంది, the spirit without body, కానీ శరీరము లేకుండా ఉన్న ఆత్మది, దానికి శరీరము లేదు, but same attitudes. కానీ ఇరువురికి ఒకే వైఖరి అనేది ఉంది. the spirit also have will. ఈ యొక్క ఆత్మలకు కూడా విల్ అనేది ఉంది, చిత్తం. the Matthew chapter 12 verse 44 say, మత్తయి సువార్త 12వ అధ్యాయం 44వ వచనం అంటుంది, I will return into my house. 12:44వ వచనంలో మనం చదువుతున్నాము, I will return into my house. నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని. so the demon also have will. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఆ దురాత్మకు కూడా విల్ అనేది ఉంది. నేను వదిలి వచ్చిన ఇంటికి వెళ్ళేదను అనుకుంటుంది, చూడండి, అదే విల్. last week I told you, పోయిన వారం నేను చెప్పాను, every person have the will. ప్రతి వ్యక్తికి కూడా ఈ చిత్తము అనేది కలిగి ఉన్నారు. understand? అర్థమైందా? okay, సరేనా? and the evil spirit also ఈ దురాత్మకు కూడా have will. దానికి కూడా చిత్తము అనేది ఉంది, విల్ అనేది ఉంది. so when we go outside, కాబట్టి మనం బయటికి వెళ్ళినప్పుడు we like to say like this, మనం ఈ విధంగా చెప్పడానికి ఇష్టపడతాం, evening I will return. నేను ఏమంటాం, మనం బయటికి వెళ్ళినప్పుడు ఏమంటాం, సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేస్తాను అని అంటాం. or 1 hour back, 2 hour back I return back. లేదా 1 గంట 2 గంటల్లో మరలా నేను ఇంటికి తిరిగి వస్తాము అని మనం బయటికి వెళ్ళేటప్పుడు చెప్తాం. so we have will, so that the reason we told tomorrow I will meet you, like. మనకి చిత్తము ఉన్నది గనుకనే, అంటే ఆ ఇష్టము ఉన్నది గనుకనే ఏమని చెప్తాము, రేపు పలానా సమయానికి నేను నిన్ను కలుస్తాను అని మనం అవతల వ్యక్తితో చెప్తాము. until Friday I will stay with you. శుక్రవారం వరకు నేను మీతోనే ఉంటాను. నేను very happy. కొన్నిసార్లు అయితే బాగా సంతోషం ఉంటుంది, clapping, dancing, like. చప్పట్లు కొడుతూ గంతులు వేయాలనిపిస్తుంది. okay, understand? అవునా? కూడా దెయ్యములకు కూడా కొన్ని భావోద్వేగాలు ఉన్నాయి. the book of James chapter 2 verse 19 says like this. ఇతరాత్మ క్లియర్ గా మాట్లాడటం మనం చూస్తున్నాం. వాడేమంటున్నాడంటే, నజరేయుడగు యేసు మాతో నీకే you come to destroy us. ఆ తర్వాత ఏమంటున్నాడంటే మమ్ముతూ ఉన్నాడు. then he say like this, have you come to destroy us? ఆ తర్వాత ఏమంటున్నాడంటే మమ్మును నశింపజేయుటకు వచ్చితివా అని అడుగుతూ ఉన్నాడు. I know you are the holy one of God. నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. okay, అవునా? you have intelligence. చూడండి, ఆ అపవిత్రాత్మకు ఏముంది అంటే వివేకం, అంటే మేధస్సు ఉంది, ఆ తెలివి అనేది ఉంది. so very clear, చాలా స్పష్ట, very clear he told like this, Jesus of Nazareth. చాలా స్పష్టంగా అది చెప్తూ ఉంది. second one, have you come to destroy us? రెండవ మాట మీరు గమనిస్తే మమ్మును
తన గురించి తనకు who you are you. అనేక సార్లు కొంతమంది విశ్వాసులను చూచి నేను అడుగుతాను, మీరు ఎవరు, మీరు ఏమిటి అని అడుగుతాను. So don't know. వాళ్ళెవరో వాళ్ళకే తెలియదు. Why? ఎందుకు? He or she, it's not thinking like this. ఆమె కానీ అతను కానీ అలా ఆలోచించడం లేదు. Very clearly, you should know who you are you. నీవు ఎవరివి అనేది మొదట నీవు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. What's your name? నీ పేరేమిటి? Which family background? నీ కుటుంబం యొక్క పూర్వోత్తరం ఏమిటి? Which church? Your neighbor? నీ పక్కన ఉన్న వారిని అడుగు. నీ You పేరు understand? అర్థమైందని అడుగు. Don't say your baptized name. బాప్తీసం తీసుకున్నప్పుడు పాస్టర్ గారు పెట్టిన పేరు చెప్పకండి. That is just a nickname likewise. అది ఎలాంటిది అంటే ముద్దు పేరు లాంటిది, అంతే, ఇంట్లో పిలుచుకోవడానికి మాత్రమే. You understand nickname? ముద్దు పేరు అంటే తెలుసా? ఇంట్లో పిలుచుకుంటారు కదా, కొంతమందికి తెలుస్తుంది. Yeah, many people used nickname. చాలా మందికి కూడా నిక్ నేమ్స్ అనేవి ఉంటాయి, ఇంట్లో పిలుచుకునే పేరు. Okay. And చిన్నోడు పెద్దోడు. Okay. అవునా కదా? But it's not a real name. కానీ అవన్నీ కూడా అసలైన పేర్లు కావు. Likewise, you are not converted through the Gazette office. ఒకవేళ మీరు ఈ గెజెటెడ్ ఆఫీస్ ద్వారా మీ పేరు మార్చుకోకపోయినట్లయితే, Baptism time, put the name, your nickname only. బాప్తీసం తీసుకున్నప్పుడు పాస్టర్ గారు ఇచ్చే పేరు ఉందో చూడండి, అది ఒక ముద్దు పేరు లాంటిదే, అంటే మందిరం వరకే అది పరిమితం. But anyone ask you who you are, what's your name? ఎవరైనా సరే నువ్వెవరవయ్యా, నీ పేరేమిటి అని అడిగితే, so immediately you told what's your real name, that name only you mention. ఎప్పుడైతే నీ అసలైన పేరు చెప్పాలి, నీ అసలైన పేరు చెప్తావు చూసావు, అదే చెప్పాలి నువ్వు, అదే నువ్వు అసలు. Okay? సరేనా? Many people thinking, why? I attend church. My pastor put the new name. ఎందుకండి నేను మందిరానికి వెళుతున్నాను, పాస్టర్ గారే నాకు ఈ పేరు పెట్టాడు కదా అని అనుకుంటూ ఉన్నారు. Your nickname also, your own parents or own brother and sisters put the name. మీకు పెట్టిన ముద్దు పేరు కూడా ఎవరు పెడతారు? మీ తల్లిదండ్రులే పెడతారు, లేకపోతే నీ తోబుట్టువులే పెడతారు, బయట వాళ్ళు ఎవరు పెట్టరు. Why you are not using in your Aadhaar card like చిన్నవాడు పెద్దవాడు like? మరి మీ ఇంట్లో పెట్టిన ముద్దు పేరుని ఆధార్ కార్డులో కానీ మరి ఎందుకు ఇవ్వడం లేదు? పెద్దోడు, చిన్నోడు, పెద్దది, హనీ, చెల్లం, ఇక చిన్నోడు, పెద్దోడు, ఇంకా ఏమంటారు, చిట్టి తల్లి, పెద్ద తల్లి ఉంటాయి కదా నిక్ నేమ్స్, ముద్దు పేర్లు. Why you are not using that name is Aadhaar and government documents? మరి అటువంటి పేర్లను మరి ఎందుకు మీరు ప్రభుత్వ ఆమోదించిన పత్రాలలో మీరు ఉపయోగించడం లేదు, డాక్యుమెంట్స్లో? Understand? అర్థమైందా? Baptism. ఆ 2017వ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ అనేది బాప్తీసము తీసుకున్న తేదీ అది. But she converted 23rd February 2024. కానీ ఎప్పుడు కన్వర్ట్ అయింది అంటే 23/3/2024లో, అంటే ఈ నెలలో, ఫిబ్రవరి పోయిన నెలలో ఆమె పేరు మార్చుకుంది, కన్వర్టెడ్ అయింది. 7 years after only, బాప్తీసం తీసుకున్న 7 సంవత్సరముల తర్వాతే she comes to conclusion, she want to convert the Christianity. ఆ తర్వాత 7 సంవత్సరాల తర్వాతే క్రైస్తవ్యములోనికి తన మతం మార్చుకోవాలి అనే ఒక నిర్ణయానికి వచ్చింది. Past 7 years regularly I teach you should convert. గడిచిన 7 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా నేను ఈ గెజిటెడ్లో పేరు మార్చుకోవాలి, ఈ విధంగా క్రైస్తవ్యమును స్వీకరించాలి అని నేను వారికి బోధిస్తూనే వచ్చాను. But this year only, కానీ that part. కానీ ఈ సంవత్సరమే ఆ విషయములో, ఆ ప్రాంతంలో వారు మారు మనసు పొంది పేరు మార్చుకోవడం జరిగింది. Why? ఎందుకు? Her son also like to convert. ఎందుకంటే వారి యొక్క కుమారుడు కూడా ఈ విధంగా మార్పు చెందాలి అని ఆశపడ్డాడు. He under 18. ఇప్పుడు అతను 18 సంవత్సరాలకు వయసు తక్కువ ఉన్నవాడు. So under 18, 18 సంవత్సరాలు వయసు తక్కువ ఉంటే, the parent only authority, the minor. అంటే వీళ్ళు మైనర్స్ కాబట్టి వారి మీద తల్లిదండ్రులకే అధికారం In ఉంటుంది. Tamil Nadu government, father and mother sign only, and the children can converted.
తమిళనాడు ప్రభుత్వములో తల్లిదండ్రులు సంతకం పెడితేనే పిల్లల యొక్క పేరు మార్చబడుతుంది. So the boy's father already converted. ఆ అబ్బాయి యొక్క తండ్రి అప్పటికే కన్వర్ట్ అయ్యాడు, పేరు మార్చుకున్నాడు. Then first daughter also converted. ఆ తర్వాత కుమార్తె కూడా కన్వర్ట్ అయింది. Okay. In Pungodi and her son is not converted. అయితే ఈమె పూంగోడి మరియు ఆమె యొక్క సన్ In her son. ఆమె యొక్క కుమారుడు ఇంకను కన్వర్ట్ అవ్వలేదు. Okay. అంటే ఆ భార్యగా ఆమె కుమారుడు ఇంకా కన్వర్ట్ అవ్వలేదు. So now in her son like to convert. ఇప్పుడు ఆ కుమారుడు మార్పు చెందాలి, క్రైస్తవ్యంలోనికి రావాలి, పేరు మార్చుకోవాలని ఆశపడ్డాడు. He studied in 10th class. అతడు 10వ తరగతి చదువుతూ వచ్చాడు. The 10th class mark sheet everything is very important in Tamil Nadu government. ఈ తమిళనాడు ప్రభుత్వములో ఈ 10వ తరగతి మార్కుల పత్రము, ఈ యొక్క మార్క్స్ షీట్ అనేది, ఆ సర్టిఫికేట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. పేరు Now converted. ఇప్పుడే మార్పు చెందితే మార్క్ షీట్ అండ్ టీసీ ఆర్ ఎవ్రీథింగ్ చేంజ్ ద క్రిస్టియన్ నేమ్. కాబట్టి 10వ తరగతి పరీక్షలు అవ్వడానికి ముందే పేరు మార్చుకుంటే అన్నిట్లో కూడా ఈ క్రైస్తవ పేరు వస్తుంది అనే ఉద్దేశంతోనే ఆ విధంగా చేశారు. సో in her son like to convert, so that reason the mother also convert. ఆ కుమారుడు తన పేరు ఆ విధంగా మార్చుకోవాలి, క్రైస్తవ మతము అని చూపించుకోవాలని ఇష్టపడ్డాడు కనుకే ఆ విధంగా అతని తల్లి కూడా ఆమె మార్చుకోవడానికి ఇష్టపడింది. Now the whole family converted. ఇప్పుడు కుటుంబం అంతయు కూడా కన్వర్టెడ్ అయ్యారు. Likewise many family. ఆ విధంగా చాలా కుటుంబాలు ఉన్నాయి. So example I show you only one family. ఒక ఉదాహరణగా ఒక కుటుంబాన్ని మీకు చూపించాను. So likewise the baptized print likewise. ఏమైతుంది, గెజిటెడ్ ఆఫీస్ ద్వారా పేరు మార్చుకున్నప్పుడు ఈ గెజిటెడ్ ఆఫీస్ అనేది మీ పేరును ఆ విధంగా ఒక పబ్లిష్ చేస్తూ ఉంటారు, ఒక డాక్యుమెంట్ రూపంలో. So many name. చాలా పేర్లు ఉంటాయి. So that one of the name in her name. అలా చాలా మంది పేరు మార్చుకున్న వారి అన్ని పబ్లిష్ చేస్తారు, అందులో ఈవిడది ఒకటి. Okay. సరేనా? So before 1st February, అంటే ఈ ఫిబ్రవరి మొదటి తారీఖుకు ముందు she signed everything in Pungodi, the name. ఆ పూంగొడి అనే పేరు, ఆ పాత పేరుతోనే సంతకం చేసేది. Even the application also signed in the baptism certificate also signed the old name. బాప్తిజం సర్టిఫికేట్ మీద కూడా ఆ పాత పేరుతోనే సంతకం చేశారు. So but here printed like this has converted to Christianity with the name of Hannah Pungodi. ఇప్పుడు ఏమని ప్రింట్ చేశారు అంటే హన్నా పూంగొడి అనే పేరుతో ఆమె క్రైస్తవ మతమును స్వీకరించింది అని ప్రింట్ చేశారు. ఓకే, సరేనా? ఇస్ ప్రింటెడ్ వెరీ క్లియర్లీ పూంగొడి. మొదటిగా పూంగొడి అనే పేరు రాశారు. వైఫ్ ఆఫ్ పాల్ చక్రవర్తి. పాల్ చక్రవర్తి సతీమణి లేదా భార్య. బాండ్ డేట్, బర్త్ డేట్, ఆమె పుట్టిన తేదీ రాయడం జరిగింది. అడ్రస్, చిరునామా, విచ్ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్, ఆమె ఏ మతము నుండి వచ్చింది, ఏ మతము ఆమె ఇంతకు ముందు అనుసరించింది అనేది కూడా రాశారు. దెన్ ఆ తరువాత ద న్యూ నేమ్, కొత్త పేరు, ఓకే, కొత్తగా పెట్టబడిన పేరు, ఏ మతములోనికి ఆమె మార్చబడింది, when converted, ఎప్పుడు మార్చబడింది, when printed, ఎప్పుడు ఇక్కడ ప్రింట్ ముద్రించబడింది, the printed the gazette number also, ఆ ప్రింట్ చేయబడిన గెజెట్ నెంబర్ కూడా ఉంటుంది, పేరు మార్చుకున్నప్పుడు ఉన్న గెజెట్ నెంబర్. Hereafter, ఇది మొదలు ఇక్కడ నుండి ఇక మీదట she is not a Hindu or he is not belongs to before the religious. ఇక మీదట ఈమె హైందవురాలు కాదు లేదా హైందవ మతమును చెందినది కాదు. ఓకే, సరేనా? అండర్స్టాండ్? యు హ్యావ్ అవేర్నెస్, మీకు ఆ స్పృహ, ఆ చైతన్యం ఉంటే యు నో వెరీ వెల్, మీకు బాగా అర్థమవుతుంది. బట్ బిఫోర్ షీ షేర్డ్ ఎ టెస్టిమనీ ఆర్ ఎనీథింగ్ ఇన్ ద చర్చ్, అయితే ఆమె మునుపు సంఘములో సాక్ష్యాన్ని ఏదైనా పంచుకోవడానికి ముందు మై నేమ్ ఇస్ పూంగొడి, నా పేరు పలానా పూంగొడి అని చెప్పేది. ఓకే, బట్ నౌ, కానీ ఇప్పుడు హీ ఈస్ నాట్ యూజింగ్ మై నేమ్ ఇస్ పూంగొడి, ఇప్పుడు ఆ యొక్క పేరు పూంగొడి అనే పేరు ఇక వాడదు. మై నేమ్ ఇస్ హన్నా పూంగొడి. ఇక మీదట నా పేరు హన్నా పూంగొడిగా పిలువబడుతుంది. హర్ సన్ ఇట్స్ కాల్డ్ సెల్వకుమారన్. ఇప్పుడు అతని కుమారుడు సెల్వకుమారుడు అని పిలువబడేవాడు. నౌ ఇట్స్ కాల్డ్ దేవకుమారన్.
ఇంతకు ముందు అతని పేరు సెల్వకుమార్, కానీ ఇప్పుడు దేవకుమార్గా పిలువబడుతున్నాడు. Okay. సరేనా? Her husband name is Chakravarti. ఇంతకు మునుపు ఆమె భర్త పేరు చక్రవర్తి, Now Paul Chakravarti. ఇప్పుడు అతని పేరు పాల్ చక్రవర్తి. So likewise the whole family. ఈ విధంగా కుటుంబం అంతయు కూడా In her daughter's name, new name is Johanna. ఆమె యొక్క కుమార్తె పేరు, కొత్తగా ఇవ్వబడిన పేరు జోహనా. Okay? Why? ఎందుకు? Now the whole family self-awareness. ఇప్పుడు ఆ కుటుంబం అంతటికి కూడా ఒక స్వయం సంరక్షణ అనేది ఉంది. Nobody forced to convert. అంటే ఎవరు కూడా వారిని బలవంతం చేయలేదు మారమని. Past 7 years, గడిచిన 7 సంవత్సరాలుగా I am not forced. నేను ఎవరిని వాళ్ళ కుటుంబాన్ని ఏమీ బలవంతం చేయలేదు. I am just to teach. నేను జస్ట్ అలా బోధించేవాడిని. If you want to go heaven, నేనేమని బోధించాను? పరలోకం వెళ్ళాలి అనుకుంటే, if you know your name, the Father God and angel, నీ యొక్క పేరు దేవుని ఎదుటను, తండ్రి అయిన దేవుని ఎదుటను, దేవదూతల ఎదుట నీ పేరు చెప్పబడాలి అంటే you should convert. నీవు నీ పేరు మార్చుకోవాలి. That's all, finish. అంతే. Okay? సరేనా? But when accept the word, అయితే ఎప్పుడైతే దేవుని వాక్యమును అంగీకరిస్తావో, when allowed in her mind to conversion to Christianity, ఎప్పుడైతే ఆ వాక్యము లేదా వాక్యము అనేది క్రైస్తవ్యములోనికి మారాలి అనే ఒక తలంపును నీ మనసులోకి అనుమతిస్తావో, that time goes to Gazette office converted. ఆ సమయంలో ఎప్పుడైతే మారాలి అనుకున్నారో వెంటనే గెజెట్ ఆఫీస్కి వెళ్ళి మార్చుకున్నారు. Okay? సరేనా? The whole family accept Jesus Christ. ఆ కుటుంబం అంతా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించారు. 3 took baptism already. అప్పటికే 3 బాప్తిస్మం తీసుకున్నారు. One under 18, so the dedication only. ఒకరి వయసు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నది కాబట్టి డెడికేషన్ మాత్రమే చేశారు. The government accepted took baptism after 18 only. 18 సంవత్సరాలు నిండిన తరువాత మాత్రమే ప్రభుత్వము అనేది నీటి బాప్తిసాన్ని తీసుకోవడాన్ని ఆమోదిస్తుంది, లేకపోతే ఉండదు. Under 18 the government it's not accepted to get baptism. 18 సంవత్సరాలు నిండకుండా బాప్తిసం ఇచ్చినా ప్రభుత్వం దాన్ని అంగీకరించదు, ఆమోదించదు. So under 18 only dedicate the people. కాబట్టి 18 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న వారికి బాప్తిసం ఇవ్వరు, కానీ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. Okay? సరేనా? So you should understand what's the dedication of the baby, what's the baptism. కాబట్టి ఆ శిశువును ప్రతిష్ఠించటం అంటే ఏమిటి, బాప్తిసం అంటే ఏమిటి, ఈ రెండిటి మధ్య వ్యత్యాసం మీరు తెలుసుకోవాలి. Okay? సరేనా? So under 18 you should dedicate your children's or your daughter or your son. 18 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే మీ పిల్లలకు మీ పిల్లలను ఏం చేయాలి అంటే దేవుని కొరకు ప్రతిష్ఠించాలి. Ask your neighbors, you know that dedication? ఈ యొక్క ప్రతిష్ఠ అనేది అడగండి, మీ పక్కన ఉన్న వారికి తెలుసా అసలు ఈ విషయం అనేది? In our children's dedicated? మీ పిల్లలు ప్రతిష్ఠించబడ్డారా ఆ విధంగా? So after finish you go back your home. కాబట్టి ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత మరలా మీ ఇంటికి తిరిగి వెళ్ళి ask your pastor, మీ పాస్టర్ గారిని అడగండి, you dedicate your children under 18. 18 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే మీ పిల్లలను మీరు ప్రతిష్ఠించండి, బాప్తిసం కాదు. Already enter the age of 18. ఒకవేళ ఇప్పటికే 18 సంవత్సరాలు వయసు వస్తే you need to took baptism. వారిని బాప్తిసము తీసుకోవడానికి పురిగొల్పండి, ప్రేరేపించండి. Don't think like this. ఈ విధంగా అనుకోవద్దు. Took baptism, how can to marry the relation? Took baptism. My family background all Hindu or other religious. ఇప్పుడు అయ్యో నేను బాప్తిసం తీసుకున్నాను కదా, నా యొక్క పూర్వోత్తరము నా కుటుంబ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా హైందవ కుటుంబం నుండి హైందవులు కదా, నాకు ఇప్పుడు వివాహం గురించి ఏంటి అని ఆలోచించకండి. How can to marry my daughter or my son in the relative circle? అప్పుడు నా కుటుంబ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వాళ్ళు హిందువులు, ఇప్పుడు నా కుమారునికి బాప్తిసం ఇస్తే వీళ్లకు నా బంధువులలో వీళ్ళకి ఎలా పెళ్లి చేయాలి అనే ఆలోచన మీరు కలిగి ఉండొద్దు. You should understand very clearly you activate in your self awareness.
కాబట్టి మీరేం చేయాలి అంటే ఈ ఆత్మ సంరక్షణ, మిమ్మల్ని మీరు సంరక్షించుకునే విషయంలో, మిమ్మల్ని మీరు చైతన్యవంతులుగా చేసుకునే విషయంలో మీరు చాలా 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 చక్కగా పని చేయాలి. అది The spirits knows very well. ఈ ఆత్మలకు కూడా బాగా తెలుసు. We are many. అనేకులము అనే విషయం ఆ దెయ్యములకు తెలుసు. So my name is Legion. కాబట్టి నా పేరు సేన అని వాడు అంటూ ఉన్నాడు. Okay. అర్థమవుతుందా? So we are many. మేము అనేకులము అంటున్నాడు. So you also have self awareness. కాబట్టి మీరు కూడా ఏంటంటే మీరు ఎవరు అనేది ముందు తెలుసుకోవాలి. Fifth one. ఐదవది Ability to speak. మాట్లాడుటకు గల సామర్థ్యం, మాట్లాడే సామర్థ్యం మీకుంది. Okay. అర్థమవుతుందా? You should understand what you are speak. అంటే నువ్వు ఏం మాట్లాడాలి, నువ్వేం మాట్లాడగలవు అనేది ముందు మీరు అర్థం చేసుకోవాలి. Many people, you have ability to speak, so whatever in your mouth you can speak. చాలామంది మాట్లాడే సామర్థ్యం ఉంది కాబట్టి నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ ఉంటారు. Okay. అవునా? Some believers like this. కొంతమంది విశ్వాసులు ఈ విధంగా ఉంటారు. Go and advise other people. వెళ్ళి ఇతరులకు సలహా ఇస్తూ ఉంటారు. Why you are not taking baptism? ఎందుకు నువ్వు బాప్తిసం తీసుకోవడం లేదు? Why you are not converted? ఎందుకు నువ్వు ఇంకా మారలేదు? Why you are not dedicating our children? ఎందుకు నీ పిల్లల్ని ప్రతిష్ఠించలేదు? But ask many questions in the neighbor believers. అంటే ఆ పక్కనున్న వారిని, ఆ పొరుగు విశ్వాసులను అనేకమైన ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు కొంతమంది. But he or she it's not converted. He or she it's not converted. కానీ ఇన్ని ప్రశ్నలు అడుగుతారు కానీ వీళ్ళు మాత్రము ఇంకా కన్వర్ట్ అయి ఉండరు. Okay, I am not ready to repent, but you should repent like. ఎలా ఉంటుందంటే నేను మారడానికి ఇష్టపడను కానీ నేను చెప్పేవాడు మారిపోవాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. It's the kingdom of darkness attitudes. ఇది ఎటువంటి వైఖరి అంటే అంధకార సంబంధమైన అపవాది రాజ్యము యొక్క వైఖరి అలా So ఉంటుంది. every word must apply myself first, then only I teach you. కాబట్టి నేను బోధించే ప్రతి మాట మొదట నా జీవితంలో అన్వయించుకున్న తర్వాతే నేను బోధిస్తాను. ఆ విధంగా మనం ఉండాలి. How your ability to speak, that same the demon also ability to speak. The whole Bible have many reference. ఏ విధంగా అయితే మాట్లాడే సామర్థ్యం మీకుందో అదే విధముగా అపవాదికి దురాత్మలు కూడా మాట్లాడగలిగిన సామర్థ్యము కలిగి ఉన్నవి. దేవుని వాక్యములో ఎన్నో లేఖన భాగాలు మనకు దీన్ని చూపిస్తూ ఉన్నాయి. Okay, సరేనా? understand? అర్థమవుతుందా? In the demon, ఈ దెయ్యము లేదా దురాత్మ అనేది many time అనేక సార్లు they activate two type, one inside of the body, outside of the body. ఈ అపవిత్రాత్మలు లేక దెయ్యములు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి శరీరం లోపల పనిచేస్తాయి, మరొక రకానికి చెందిన దెయ్యములు లేక అపవిత్రాత్మలు అనేవి శరీరానికి వెలుపల పనిచేస్తాయి. So in the demon always affected by in our personalities. కాబట్టి అపవిత్రాత్మ అనేది ఎప్పుడూ కూడా మీ వ్యక్తిత్వము పైన ప్రభావము చూపుతుంది. Area of personality affected by demons. అపవిత్రాత్మల చేత వ్యక్తిత్వములో అంటే మన వ్యక్తిత్వములో కొన్ని ప్రాంతాలు ప్రభావితము చేయబడతాయి, బాధింపబడతాయి. First one, emotions and attitudes. మొదటిగా ఏ ప్రాంతాలలో మన వ్యక్తిత్వములో ఏ ప్రాంతాలలో అపవాది చేత బాధింపబడతాము అంటే మొదటిగా భావోద్వేగాలు, వైఖరి, ఈ రెండిట్లో కూడా బాధించబడతాం దురాత్మ చేత. The people easy to addiction, easy to affected emotion and attitudes. చాలా సులువుగా మనుషులు అనేవారు ఈ భావోద్వేగాలకి నానా రకాలైన వైఖరులకు ఈజీగా బాధించబడతారు ఆ విషయాల్లో. Understand? అర్థమవుతుందా? Back side. వెనకాల ఉన్న వారికి వినబడుతుందా? తూంగురవంగల్లా ஒரு அல்லேலூயா. నిద్రపోతున్న వారు అందరూ గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. అది இவ்வளவு பேர் தூங்கிட்டீங்களா? ఎంతమంది నిద్రపోయారా? సెల్ఫ్ అవేర్నెస్. ఒక్కసారి ఆలోచించండి, మీలో చైతన్యం ఉందా? ఓకే, బిఫోర్ లిసన్ వెరీ కేర్ఫుల్ ద వర్డ్,
then only you say hallelujah, amen, everything. ముందు హల్లెలూయా ఆమేన్ చెప్పడానికి ముందు నేనేం చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. విన్న తర్వాతే హల్లెలూయా ఆమేన్ చెప్పండి. Otherwise, one pastor asked like this. ఒక పాస్టర్ గారు ఈ విధంగా అడిగారు, How many people like to go heaven? ఎంతమంది పరలోకం వెళ్ళాలి అనుకుంటున్నారు అని అడిగారు. 99% of people say hallelujah like. 99.9% ప్రజలు హల్లెలూయా చెప్పారు వెంటనే. Only one person slept. కానీ ఒక్కడు మాత్రమే పడుకున్నారు. All people shout hallelujah like. అందరూ కూడా హల్లెలూయా అని గట్టిగా అరిశారు. Then only wake up. అప్పుడు వాళ్ళ అరుపు వినే లేచాడు ఇతను. Again, the pastor asked a question. వెంటనే పాస్టర్ గారు మరొక ప్రశ్న అడిగాడు. How many people like to go hell? ఎంతమంది నరకానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు అని అడిగారు పాస్టర్ గారు. That one person say hallelujah like. ఈ ఒక్కడు చేయలేపి హల్లెలూయా అని గట్టిగా కేక వేశాడు. Okay. అర్థమైందా? The whole church laughing. ఆ చర్చ్ అంతా కూడా మందిరంలో ఉన్న వారందరూ నవ్వేశారు. Immediately the person told. వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, Pastor also say hallelujah. పాస్టర్ గారు కూడా హల్లెలూయా చెప్పాడు కదా. So pastor like to goes where I also go. పాస్టర్ గారు ఎక్కడికి వెళతాడో నేను అక్కడికే వెళతాను అన్నాడు ఈ వ్యక్తి. It's self awareness. అటువంటి అవేర్నెస్ అతనికి ఉంది. Okay. అర్థమైందా? So likewise he's not like to manage in your life. అంటే ఈ విధంగా ఏదో జీవితంలో మేనేజ్ చేసేద్దాము అనుకోకూడదు. So second one, రెండవది, in the demon effect in your mind. రెండవదిగా ఈ అపవిత్రాత్మ లేదా దెయ్యము అనేది మీ వ్యక్తిత్వంలో ఎక్కడ బాధింపు తీసుకొస్తుంది అంటే మీ మనసులో బాధింపును తీసుకొస్తుంది. First one, emotion and attitudes. మొదటిగా